హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇంక ఈరోజు అయితే మొత్తానికి వచ్చేసి అయితే మా చిన్న పాప బర్త్డే. తన బర్త్డే కోసం అయితే ఇంకా వాళ్ళ పప్ప అయితే మొత్తం అంతా డెకరేషన్ చేస్తున్నారు. ఇదంతా కూడా నా పార్లర్ రూము. అక్కడే చేస్తున్నాం, ఎందుకంటే మా క్వార్టర్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి అయితే పార్లర్లోనే బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. అయ్యో లిఫ్ట్ కనిపించింది. అదేనా సర్ప్రైజ్? అదేనా ఇది సర్ప్రైజ్. ఇది సర్ప్రైజ్. ఇంకో బిగ్ సర్ప్రైజ్ ఫైనల్. ఇప్పుడు వస్తుంది కదా, ఇది నొక్కేసి ఫొటోస్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళని ఫోటో తీయాలి అంతే. ఈ ఫొటోస్ కూడా వచ్చేస్తాయి. వెరైటీ వస్తుంది కదా, ఇక్కడ నొక్కుతూనే ఉంది ఫోటో. వచ్చినట్టు అనిపించట్లా మరి. ఒకసారి ఫొటోస్ వస్తున్నాయి అంటుంది. అక్కడ
నోట్లో పెట్టు. రాస్తే ఏమైంది? మేకప్ రాస్తుంది అనుకుంటా. ఇక్కడ చూడు అసలు పడదు అక్క వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరు ఎనిమిస్ అనమాట. స్టార్ట్ అయిపోయావా? నాకు తెలుసు. గీసుకుపోతాడు ఫొటోస్ అంటే. స్వప్నం పిల్ల చెప్తాను బాగా. ఫోటోస్ వస్తున్నాయి లేదా కానీ తిడగొట్టుకున్నాను. నొక్కొంచెం అన్నవాడు. చూడు ఇటు చూడండి ఆంటీ. పట్టుకోండి ఏమైనా మనం ఏమనుకున్నాను మరి. ఇటు ఇటు అది ఇటు చూడు. ముఖేష్ ఇటు చూడు. గౌతమ్ నవ్వరా. ఆయిల్
మొత్తానికి చూసారు కదండి, ఇలాగైతే మొత్తానికైతే మా పాప బర్త్డే అయిపోయింది. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా ఆ రోజు నైట్ ఇంకా కుదరలేదు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇంకా నా ఒక్కదానికి ఇంకా వర్క్ అంతా అదంతా క్లీనింగ్ అదంతా చాలా టైం పట్టేసింది. సో దట్ అందుకని చెప్పేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళి ఇంకా ఆ గిఫ్ట్స్ అని తీసుకొని వచ్చాను. అంటే అక్కడ నుంచి అక్కడికి దగ్గరే అనుకోండి. సో ఇంకా నాకు తీసుకురావడం కుదరలేదు. సో ఇంకా తీసుకొని వచ్చాను. ఇంకా అది చూపిస్తున్నాను కదా, అదైతే వచ్చేసి మా ఫ్రెండ్ మౌనిక. తను ఎప్పుడు నా వీడియోలలో ఉంటుంది, చాలా వీడియోలలో తను తీసుకొచ్చింది. తన పాపకైతే డ్రెస్ తీసుకొచ్చిందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్స్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జరిగింది మా పాప బర్త్డే అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. తన సర్ప్రైజ్ కూడా మీరు చూసారు కదా. అంటే తనకు ఆల్రెడీ ఉంది సైకిల్, కానీ అది సో చిన్నగా అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పెద్ద సైకిల్ ఉందని చెప్పేసి, పప్పా నాకు పెద్ద సైకిల్ కావాలని చెప్పేసి అన్నదని వాళ్ళ డాడీలు అయితే తీసుకొచ్చారు. ఇంకా అట్లా ఇంకా తనకైతే అదేనండి సర్ప్రైజ్. బర్త్డే ఎప్పుడు ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది తనది. అంత మరీ గ్రాండ్గా కాదు, మరీ నార్మల్గా కాదు, మీడియంగా అట్లా చేసేస్తూ ఉంటాము. పెద్ద పాప రాలేదని అయితే అడగద్దు. పెద్ద పాప అయితే మొన్నటిదాకా తనకి హెల్త్ బాగాలేక ఇంటి దగ్గరే ఉండి వెళ్ళింది. సో ఇంకా హాస్టల్ కదా, తనైతే పంపించరు. సో అందుకనే ఇంకా తననైతే తీసుకురాలేదు మేమైతే. ఇంకా అట్లా అందరు గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తూ కూర్చుని పోయాను. ఇంకా నేనైతే థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా బర్త్డే చాలా మంచిగా చేసుకున్నాము, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా బాగా జరిగింది. గిఫ్ట్స్ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే ఎవరు రాలేదు, అమ్మ వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎవ్వరూ రాలేదు. ఇంకా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళతోనే మొత్తానికి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. చూసారు కదా ఎలా జరిగింది ఏంటనేది కూడా, పిల్లలందరూ కూడా వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అట్లా అందరి గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసామండి. ఇంకా అలా అందరి గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా అందరు కూడా వచ్చేసి కొంతమంది హాట్ బాక్సెస్, కొంతమంది వాటర్ బాటిల్, ఇంకా పాపకి ఉపయోగపడేటివి క్రేయాన్స్ కానీ స్కెచెస్ కానీ, లైక్ కిచెన్కి ఉపయోగపడేటివి, పాపకి డ్రెస్, ఇంకా అట్లా అందరైతే బౌల్ సెట్, కిచెన్ సెట్, ఇంకా అట్లా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తెచ్చారు. అన్నీ యూస్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నా వీడియోస్ అయితే ఇప్పటి వరకు చాలా ఎప్పుడు గ్యాప్ రాలేదు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే పాపకి హెల్త్ బాగాలేకపోవడం, నాకు హెల్త్ బాగాలేకపోవడం, ఇంకా అట్లా చాలా అంటే చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోస్. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ గ్యాప్ అనేది రాదు, కంటిన్యూ చేస్తాను. సో ఇంకా ఎవరైనా ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే, నా ఛానల్ ఇంకా ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
తొందరలోనే 1K దాటిపోయింది. ఇంకా 1K దాటిన తర్వాత చాలా వరకు కష్టమైపోయిందండి నాకు వీడియోస్ పెట్టడము, ఎడిటింగ్ అదంతా కూడా. కష్టం అంటే అంత కష్టమేం కాదు, బట్ నాకు వీలు అవ్వలేదు. సో కొంచెం నేను వర్క్లో ఉండడం, పాపకు బాగాలేకపోవడం, ఇంకా అట్లా అందరికీ కూడా. ఇంకా మొత్తానికైతే బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.